కామాక్షి దేవి సమేత ఏకాంబరేశ్వర స్వామిని నమ. శ్రీ దేవి శరణవరాత్రి పూజ మహోత్సవం సందర్భంగా నవరాత్రులు ప్రారంభమయ్యి ఈరోజు రెండవ రోజు ఉదయకాల పూజలు పరిపూర్ణమయ్యాయి. తదుపరి సాయంకాలం 6 గంటల పూజలు ప్రారంభమవుతాయి. అమ్మవారు ఈరోజు కన్యకా స్వరూపంలో 3 సంవత్సరాల బాలికల అమ్మవారు ఉంటుంది. అటువంటి 3 సంవత్సరాల బాలికని త్రిమూర్తి అనే నామధేయంతో అమ్మవారిని అర్చించడం అనేది చాలా శ్రేయోదాయకం. త్రిపురాధారాం త్రివర్షాం జ్ఞానరూపిణీం త్రైలోక్య వందితాం దేవీం త్రిమూర్తిం పూజయామ్య. ముల్లోకాల చేత ఆరాధన పడుతూ ఉంటుంది ఈ 3 సంవత్సరాల బాలిక రూపంలో అమ్మవారు. జ్ఞానస్వరూపిణి, త్రిపురాధారం, ముల్లోకానికి కూడా ఆధారపరమైనటువంటి త్రిమూర్తి అనే పేరుతోటి అర్చించబడుతూ ఉంటుంది అన్నమాట. ఈరోజు కన్యకా స్వరూపంలో త్రిమూర్తి అనే పేరుతోటి అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. ఈరోజు అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తూ ఉంటుంది. నవదుర్గంలో ఈరోజు బ్రహ్మచారి దధానా కరపద్మాభ్యాం అష్టమాలా కమండలు దేవి ప్రసీదతుమయ్యి బ్రహ్మచారిణి ఉత్తమ. అమ్మవారు రాజ్యము, సదాచారము, సంయమము, బ్రహ్మజ్ఞానం కూడా వృద్ధి చెందుతాం. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహానికి బ్రహ్మచారిణి అనే పేరుతో రెండో దుర్గానామధేయం బ్రహ్మచారి. ఈ పేరుతో అమ్మవారిని రక్షించినట్లయితే ఈ విధమైన ఫలితాన్ని అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటారు. శ్రీ కామాక్షి దేవి సమేత ఏకాంబరేశ్వర స్వామిని నమ. శ్రీ దేవి శరణవరాత్రి పూజ మహోత్సవం సందర్భంగా నవరాత్రులు ప్రారంభమయ్యి ఈరోజు రెండవ రోజు ఉదయకాల పూజలు